దేవ బాలరాజు దగ్గరికి వచ్చి, "నీ భార్య కావేరిని, నీ కూతురు చిన్నిని నేను చంపేశాను తెలుసా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. "అయ్యో! కావేరి చనిపోయిందా? నా చిన్ని చనిపోయిందా?" అని చెప్పేసైతే చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవ బాలరాజు దగ్గరికి వచ్చి, "మిత్రమా, నువ్వు బాధపడవద్దు. నువ్వు ఈ 14 ఏళ్ళు ఈ జైల్లోనే శిక్ష అనుభవించు. బయటకు వచ్చిన తర్వాత నిన్ను కూడా చంపేస్తానులే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం, "అవును, నిన్ను ఎందుకు వదిలిపెట్టేశానో తెలుసా? నిన్ను కూడా చంపేయొచ్చు. కానీ ఈ 14 ఏళ్ళు నువ్వు ఈ జైల్లోనే ఆ శిక్షను అనుభవిస్తూ, అలాగే వాళ్ళని గుర్తు చేసుకుంటూ నువ్వు కుమిలి కుమిలి చనిపోవాలి. అది నేను నా కళ్ళారా చూడాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మన మనుషులే. నిన్ను ఎలా బాధ పెట్టాలో అలా బాధ పెడుతూ ఉంటారు. నువ్వు బాధపడుతూ ఉండాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే కావేరిని, చిన్నిని తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం, "అవును, ఇన్నాళ్ళు నన్ను ఎంత బాధ పెట్టావు నువ్వు. ఏదో చెయ్యాలి అనుకున్నావు. కానీ అవన్నీ జరగలేదు కదా! ఇప్పుడు నేను చెయ్యాల్సింది చేస్తున్నాను. నువ్వు ఇక్కడ అనుభవించాల్సిందంతా అనుభవించి తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా చేతుల్లో చద్దువు గాని, అప్పటి వరకు నువ్వు ఇక్కడ బాధపడుతూనే ఉండు. ఎవరైనా చనిపోతే అలాగా నరకానికి వెళ్తారు. కానీ నువ్వు ఇక్కడ ఆ నరకం అనుభవించి తరువాత పైకి వెళ్తావు మిత్రమా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం, "అవును, మిమ్మల్ని ఏం చెయ్యాలనుకున్నానో అదే చేశాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ చనిపోయారు. నెక్స్ట్ నువ్వే" అని చెప్పేసైతే చాలా కోపంగా మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు మాత్రం కావేరిని, చిన్నిని తలుచుకుంటూ చాలా బాధపడుతూ, కావేరి, చిన్ని" అని చెప్పేసైతే వాళ్ళని తలుచుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇదంతా జరిగింది నా వల్లనే కదా అని చెప్పేసైతే అనుకుంటూ ఏడుస్తూ అలా కూర్చుంటూ ఉంటాడు.